సార్ ఇప్పుడు యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు సీపీఎస్ రద్దు హామీ ఇవ్వలేదు ఎలక్షన్ టైమ్‌లో. ఆయన ఇవ్వలేదు, ఎవరు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అసాధ్యం. కానీ రాష్ట్రం ఇప్పుడున్నది సర్వస్వం. అలయన్స్ ప్రభుత్వం అక్కడ. ఈ అలయన్స్ ప్రభుత్వంలో బీజేపీ నుంచో ఈ లేకపోతే alliance జనసేన అన్నప్పుడు నుంచో ప్రజలు తీసుకొస్తారు కదా. సూపర్ ఆర్థిక విషయాల్లో అలయన్స్ లేదు. మీరేం దేవుడు వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి పిండి కొద్దీ రొట్టె, మీకున్న వనరులు ఇవి, మీరు నోట్లు గుద్దేసే శక్తి మీకు లేదు. డబ్బు చెట్లలోంచి రావట్లా, డబ్బులు వర్షం వానలాగా కురిపించట్లా. ఇది డబ్బు, ఇది భవిష్యత్తు. ప్రపంచం అంతా ఒక తీరున పోతోంది. అమెరికా కంటే మనం గొప్పవాళ్ళం కాదు, బ్రిటన్ కంటే గొప్పవాళ్ళం కాదు, ఫ్రాన్స్ కంటే గొప్పవాళ్ళం కాదు, జర్మనీ కంటే గొప్పవాళ్ళం కాదు, కెనడా కంటే గొప్పవాళ్ళం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోండి ఒకసారి. పెన్షన్లు ప్రపంచం అంతా ఉన్నాయి. ప్రపంచంలో పెన్షన్లు అందరికీ ఉన్నాయి. ప్రభుత్వోద్యోగులు కాదు, ఈ దేశంలోని ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పెన్షన్. మిగతా వాళ్ళు మనుషులు కాదా? భవన నిర్మాణం చేసే మనిషి కాదా? ప్రైవేట్ రంగంలో మీరున్నారు, పత్రికా రంగంలో పనిచేస్తున్నారు, మీరు మనిషి కాదా? అంటే 3% పెన్షన్ల కోసం జాతి భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారా? ప్రపంచం అంతా ఏం చేశారు? పని చేసే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ కోసం ఏర్పాట్లు చేశారు. అసలు ఉండాల్సింది వాళ్ళకి అసంఘటిత రంగానికి ఉండాలి. వీళ్ళకి ఎంతకంత ఉద్యోగ భద్రత అక్కడ అందరికీ చేశారు. చేసి దానికి ఈవేళ ఏర్పాట్లు చేశారు. మీ జీతంలోంచి కొంత పెట్టండి, యజమాని మరి కొంత పెడతారు. ఆ డబ్బులోంచి మీకు భవిష్యత్తులో పెన్షన్, ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి పెన్షన్ వస్తుంది. దానిలో మార్పులు చేర్పులు చేసుకుందాం. ఏమండి, మీరు స్టాక్ మార్కెట్లో పెడితే రేపు పొద్దున్న డబ్బు వస్తున్నది అనుమానం లేదు. మీ ఆసక్తిని బట్టి ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రొడక్ట్స్ మారుద్దాం. ఆ మార్పులు చేయొచ్చు. భవిష్యత్తు మీద భారం పడనంత వరకు, ఈవేళ మనకు అందించిన సేవల కోసం వచ్చే తరం మీద బరువు పడినంత వరకు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం కానంత వరకు ఏదైనా చేద్దాం. కానీ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం చేస్తాం నాకు అనవసరం. నాకు ప్రస్తుతానికి పదవి ఉంది, ఉద్యోగం వచ్చేదాకానే బాబాబు ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చిన తర్వాత తడాఖా. ఏం తమాషాగా ఉందా ఇది? తడాఖా ఎవరి కోసం? ప్రజల సేవకులు వీళ్ళంతా కూడా. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, గుమస్తా కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజల సేవకులు, ప్రజల బాసులు కాదు. ఆ పని మర్చిపోయి తడాఖానా? ప్రభుత్వాలను వంగదీస్తాం, అంతు తెలుస్తాం, ఏమిటిది? నిలబెడతాం. ఎవడు తెలుస్తాడు? అంటే ఈ ప్రజలందరూ కూడా అల్లటప్ అనుకున్నారా? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది గుండెలు లేవా? మనుషులు కాదా? వాళ్ళు పనులు కట్టలేదా? కష్టపడలేదా? కుటుంబాలను పోషించుకోవట్లేదా? కొంతమంది మాత్రం మనుషులా? దిగొచ్చారా మీరంతా ఎక్కడి నుంచానా? అసలు ఏం భాష అది? ఏం ఆలోచన అది? ఎంత వికృతంగా ఉంది ఆలోచించే మనిషికి. మీ పిల్లలకి నచ్చ చెప్పండి. మీరు యువతరంలోనే మీ పిల్లలకి అర్థమయ్యేట్టు చెప్పండి. చీ కొడతారు ఏమాత్రం ఆదర్శభావం వాళ్ళలో ఉన్నా కూడా. కాబట్టి దీన్ని ఆషామాషకి తీసుకోవద్దు. అవును, సీరియస్ ఇష్యూ. సరే, సంఘటితంగా ఉన్నట్లు ఈ జాతికి జీవన మరణ సమస్య. నాలాంటి వాళ్ళం ప్రాణమొడ్డి పోరాడుతాము ఈ విషయంలో. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే మా వల్లనే ప్రభుత్వాలు వస్తున్నాయి అనే ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. నాకు అనవసరం అండి. అసలు మీ వల్లే ప్రభుత్వాలు వస్తే అంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్యం మరొకట్లేదు. 2029లో మీరు కేవలం ఎన్నికలు నిర్వహించడంలో పాత్ర తీసుకుంటారు. రేపు పొద్దున ప్రభుత్వం అది కాదనుకుంటే, మీరు కాకపోతే రోడ్డు మీద నిరుద్యోగులు తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించమని చెప్తాం. నీ వల్ల ప్రభుత్వం నిలబట్ల, నీ వల్ల దేశం నడవట్ల. ఈ ప్రజల వల్ల దేశం నడుస్తోంది, ఈ పన్నుల వల్ల దేశం బతుకుతోంది, ఈ ప్రజల కష్టం వల్ల సంపద ఉత్పత్తి అవుతోంది, దానివల్ల ప్రజల అవసరాలు తీరుతున్నాయి. నీ వల్ల ఏం తీరట్ల. ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లా అనుకున్నా కూడా, ఎన్నికైన నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, మా వల్ల ప్రజలంతా ఉన్నారు అనుకుంటే సమాజం మేల్కోవాలి. అది సరైన రీతిలో 19లో జగన్ రావడానికి, 24లో చంద్రబాబు రావడానికి కూడా కారణం తామే అనే. అంటే ఈ ప్రజల్ని మనం అవమానిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను చులకన చేస్తున్నాం. ఇంతకంటే ప్రజలకు అవమానం ఇంకోవట్లేదు. ఇది నాకు చాలా ఆగ్రహాన్ని, ఆవేదన కలిగిస్తుంది. కాబట్టి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా అందరికీ తెలుసు, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలుసు. నేను అనవసరంగా నోరు పారేసుకోను, అనవసరంగా ఆగ్రహం తెచ్చుకోను. కానీ ఈ 140 కోట్ల మంది ప్రజలు, ఎప్పుడో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు గేయంలో రాశాడు, ఆనాడు 40 కోట్ల జనాభా ఈ దేశంలో. ఈ దేశం గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. గాంధారి కొడుకు అంటే దుర్యోధనుడు.
గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం 40 కోట్ల మంది ఆనాటి జనాభా, నిజమైన ప్రాణమున్న మనుషులు. ఇవాళ 140 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులు. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఇది వాళ్ళ దేశం, ఈ సామాన్య ప్రజల దేశం. వాళ్ళ పన్నులతో బతుకుతోంది, వాళ్ళ క్షమతో బతుకుతోంది. మన దుశ్చర్యలకి, మన అవినీతికి, మన అసమర్థతకి, మన అలసత్వానికి ప్రజలు ఎదురుతిరిగితే ఒక్క నిమిషం ఎవరు నిలబడ్డారు? ఈ ప్రజల క్షమ వల్ల బతుకుతున్నారు ఈ ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు. ఆ ప్రజలను అవమానించి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మేము ప్రభుత్వాన్ని దింపేస్తాం, మీరు అల్లటప్ప అంటే ఈ ప్రజలంతా అంత తక్కువగా చులకనగా అనిపిస్తున్నారు ప్రజాస్వామ్యంలో? రాజ్యాంగం అంత చిత్తుకాయతలు అనిపిస్తుందా మీకు? ఈ మాట ఎంత ఎంత దారుణమైన మాట ఇది! ఎంత దారుణమైన మాట! ఎవరు సేవ చేయాలో, ఎవరు ప్రజల డబ్బులతో మీరు భుక్తుంది. ఈ ప్రజల డబ్బు లేకపోతే, ప్రజల పన్నులు లేకపోతే మీకు ఉపాధి లేదు, మీ బతుకు తెరువు లేదు. మీరు రుణపడి ఉండాలి ప్రజలకి. ప్రజలు ఉప్పు తింటున్నారు, మీరు ప్రజలు మీ ఉప్పు తింటలా. ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారు, ఆ సామాన్యుడు పోషిస్తున్నాడు. రెక్కాడితే డొక్కాడిని వాడు పోషిస్తున్నాడు. తన పిల్లలకి తిండి లేకపోయినా మిమ్మల్ని పోషిస్తున్నాడు. అది మర్చిపోతే భగవంతున్నాడో నాకు తెలియదు. దేవుడు అంటే దేవుడు క్షమించడు, ప్రజలు మాత్రం క్షమించకూడదు, దేవుడున్నా లేకపోయినా. దీని మీద మీ పోరాటం ఇలా మీడియా ద్వారానైనా లేదా గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా? అంటే వాళ్ళు ఆల్రెడీ 16-17 డేట్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లేదు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పౌర సమాజం స్పందిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది సార్, అది తెలంగాణకు కూడా రాసుకుంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. నేను చెప్పిన మాట దేశంలో అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇంకోటి పిఆర్సీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా సార్ రాజ్యాంగంలో? మనకి ఎవ్రీ ఇయర్ పెంచాలి అనేది. ఉత్పాదకతతో సంబంధం లేకుండా జీతాలని బారెడు పెంచేస్తున్నామండి. బయట మార్కెట్లో 20,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగానికి అదే పని ప్రభుత్వంలో చేస్తే 60,000 ఇస్తున్నాం మనం. నేను నిజాయితీగా చెప్తున్నాను. 100కి 90 సందర్భాల్లో అగ్రస్థాయిలో తప్ప, అగ్రస్థాయిలో బయట చాలా ఎక్కువ జీతాలు ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాల్లో ప్రభుత్వంలో 3 రెట్లు 4 రెట్లు ఇస్తున్నాం. బయట కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారా? బయట అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వంలో చాలామంది నిజాయితీగా ₹1 కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ అందరూ లంచం లేకుండా పనిచేస్తున్నారా? ఎక్కువ మంది లంచాలతో పనిచేస్తున్నారు. బయట సేవలు కానీ లేకపోతే వస్తువు కానీ సరిగ్గా అందకపోతే సుబ్బారావు నచ్చకపోతే వెంకట్రావు దగ్గరికి వెళ్తాను, వెంకట్రావు నచ్చకపోతే రామారావు దగ్గరికి వెళ్తాను, లేకపోతే సయ్యద్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే పీటర్ దగ్గరికి వెళ్తాను, నా ఇష్టం. ప్రభుత్వంలో అవకాశం ఉందా? కాబట్టి కొంచెం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాస్త నమ్రత నేర్చుకోవాలి. మన ఎంత వైఫల్యం ఉందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో మన వల్ల మనకు అర్థం కావాలా? కొద్దిపాటి 1% నిజాయితీ అలవర్చుకోవాలి. అంతేగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, అహంకారం తగదు, అద్భుతాలు చేస్తున్నాం అన్న భ్రమ తగదు. అక్కడేమో 12 లక్షల కోట్ల అప్పు పైగా ఉందంటున్నారు, ఇక్కడేమో 6 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఇది పక్కన పెట్టేసి మాకు పనిలో పిఆర్సీ ఇస్తారా లేదా? అందుకని కాబట్టి ప్రజలు క్షమించరు. ఉద్యోగ వర్గాలను నేను చాలా ప్రేమతో, స్నేహితుల్లాగా, సోదర భావంతో చెప్తున్నాను. మిమ్మల్ని కాపాడిన వాడిని నేను, మీ హక్కుల కోసం నిలబడ్డవాడిని నేను. ఏనాడు కూడా బహిరంగ కూడా చెప్పుకోలేవు, మొట్టమొదటిసారి బహిరంగ చెప్పాను. మీ పట్ల ఆదరభావం ఉన్నవాడిని నేను. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఏ ఉద్యోగంలో చేసినా కూడా ఒక్కనాడు చిన్న ఉద్యోగం కూడా నేను అవమానించాల, తక్కువగా చూడాలి, నా సోదరులాగా చూశాను. ఆప్తులాగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నేను గౌరవించాను. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను. కానీ ఈ ప్రేమ అంటే సమాజాన్ని నాశనం చేసుకోదు. మీరు అనవసరంగా ప్రజల్లో నగుబాటు కాకపోకండి, ప్రజల తిరస్కరణ గురి కాపోకండి, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడబోకండి. శృతి మించినట్లయితే, ప్రజల్ని తక్కువగా చేసినట్లయితే మహా సామ్రాజ్యాలే చల్లా చెదరైపోయినాయి. సమాజం మన్నన పొందండి, సమాజం ప్రేమను పొందండి. ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజాన్ని పెంచండి, ఆ సమాజానికి మంచి సేవలు అందించండి. మీరు చేసిన పనికి
ప్రతిఫలాన్ని పొందండి, అంతేగాని సమాజం మొత్తం దోపిడీ అయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలన్న కోరికకి ఎవ్వరూ కూడా ఏ రంగంలో ఎవరున్నా సరే దానికి తావివ్వకండి. వాళ్ళు దానికి చెప్పేటువంటి సెకండ్ యాంగిల్ ఏంటంటే, పొలిటీషియన్స్ సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు, తర్వాత రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, మేము అడిగితే ఏంటి తప్పు అని అంటున్నారు. అడగనండి, అడగడం తప్పని ఎవరు అంటలా. కానీ ఇప్పుడు అందరూ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటున్నారు, ఇస్తారా? ఇచ్చేయండి, అయితే గొడవ ఎందుకు ఇదంతాను? తెలుగునాట ఉన్నటువంటి 5.5-6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేయండి, అందరికి ఇచ్చేతాలు ఇవ్వండి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తే అందరు తల 1000 రూపాయలు ఇవ్వండి, ఇవాళ 1,00,000 రూపాయల బదులు 1000 రూపాయలు ఇవ్వండి, మీరు కూడా దానిలో భాగం అవుతారు, చేసేయండి, గొడవలేదు, పేడ వదిలిపోతుంది. అది ఎంత హాస్యాస్పదం డిమాండ్, ఇవి అంత హాస్యాస్పదం డిమాండ్. వాళ్ళు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నారు. అది లాజిక్ ఎట్లా అవుతుంది? లాజిక్ నాన్ సెన్స్. వాళ్ళు ఆఫ్ కోర్స్ లాజిక్ ఎట్లా అవుతుంది? దానిలో తర్కం ఎక్కడ ఉంది? స్వార్థం ఉంది కానీ, మూర్ఖత్వం ఉంది కానీ, అజ్ఞానం ఉంది కానీ, అది లాజిక్ అనుకోకండి. మీరు లాజిక్ అనే పదాన్ని చెడగొట్టుకోకండి. అంటే మేము ట్యాక్స్లు కడుతున్నాం, మేము డైరెక్ట్ ట్యాక్స్లు, ఎవరు ట్యాక్స్లు కట్టలేదు అనేది వాళ్ళు చెప్తారు. మీరు కట్టట్లేదా ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నాం, ట్యాక్స్ నేను కడుతున్నా, ప్రైవేట్ డైరెక్ట్ ట్యాక్స్లు మీరే కడుతున్నారా? ఎవరు చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ నాన్ సెన్స్. ఈ చెత్తంతా వదిలేసేయండి. ప్రజలకు, సామాన్య ప్రజలకు విషయం ఏంటో తెలుసు. నేను చాలా నిష్కర్షగా గుండె లోతుల్లోని చెప్పాను ఇవాళ. ఇది సమాజం సమస్య. సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాధనం మా ఇష్టం, మేము రాజులం చక్రవర్తులం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సమాజం ఊరుకోదు. ఇప్పటిదాకా సమాజం శాంతితో మెలిగింది. సమాజాన్ని రెచ్చగొట్టద్దు. రెక్కాడితే డొక్కాడిన వాడిని రెచ్చగొట్టద్దు. పిల్లిని మొదలుపెట్టి కొడితే పిల్లి ఎదురు తిరుగుతుంది. ఈ ప్రజలు చాలా సహనంతో ఉన్నారు. వీళ్ళ అవినీతిని, అసమర్థతని, వీళ్ళ ధార్ష్టికాన్ని, వీళ్ళ మోసాన్ని, అన్యాయాన్ని సహిస్తున్నారు, లంచాన్ని సహిస్తున్నారు. రెచ్చగొట్టుకోకండి. ఒక స్థాయి దాటితే ఎవరు అదుపు చేయలేరు. రివోల్ట్ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. ఇంత దుర్మార్గం చేసేట్టు రివోల్ట్ రావాలి. నేను ఎప్పుడు శాంతి కాముకుని. కానీ శాంతి అంటే బలహీనత అయినట్టయితే, శాంతి అంటే దోపిడీ కొనసాగేట్టయితే ప్రజలు తిరగబడాలి అవసరం అయితే. ఆ పరిస్థితి రాకుండా అందుకనే ఎన్నుకోలేదు ప్రభుత్వాలు. చట్టసభను ఎన్నుకున్నది ఎందుకని? ప్రజలు తిరగబడే అవసరం రాకుండా ప్రజల ఆకాంక్షల్ని, బాధల్ని, భావాలని, అవసరాలని గమనించి నిర్ణయాలు చేస్తారు. మా తరపున మేము ఇచ్చాం మీకు పవర్ ఆఫ్ అటార్నీ. మీ సొంతంగా కూడా ఎమ్మెల్యే కాలా. మీ 40 కోట్లు పెట్టుండొచ్చు, పెట్టినా కూడా 40 కోట్ల వల్ల కాలా, మా ఓటు వల్ల అయినారు. 40 కోట్లు ఇంకోటి కూడా పెట్టాడు, వాడు రాలేదే, నువ్వే వచ్చావే. మేము కూర్చోబెట్టాము నిన్ను, మా కోసం ఉన్నావు నువ్వు అక్కడ. అది మర్చిపోతే ప్రజలు క్షమించకూడదు. ఉద్యోగుల పార్ట్ అలా ఉంటే, ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు లెజిస్లేషన్ సిస్టమ్, సో వాళ్ళు ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, వాటిని కూడా కట్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, సంక్షేమం లేనిదే పేద సమాజంలో ప్రజల్ని కలపడం కానీ, ప్రజాస్వామ్యం నడపడం కానీ సాధ్యం కానీ సంక్షేమమే పరిపాలన అయితే దేశం వల్లకాడైపోతుంది. అందుకని తిరస్కరించారు కదా ప్రభుత్వాన్ని. జగన్ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వలేదని ఎవరిని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధశత్రులైనా సరే, మీరు ఏ కులమైనా, ఏ వర్గమైనా సరే, జగన్ ప్రభుత్వం సంక్షేమాన్ని సమర్థంగా అందించడం ఎవరిని అంటారా? ఎందుకు తిరస్కరించారు ప్రజలు? సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆదాయాలు పెరగక్కర్లేదు, సంపద పంచక్కర్లేదు, ఇదే పరిపాలన. అది ఎవడన్నా కోరితే వాడు పెత్తందారు, అలాంటి వాళ్ళు మనకు వద్దు, ఇది వర్గ పోరాటం. దాన్ని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమమే పరిపాలన అనేది ప్రమాదకరమైనటువంటిది. ప్రజలు ఆ మాట చెప్పారు. మీరు ఎంత సంక్షేమమైనా చేయండి, అప్పు చేసి పప్పుగూడు కాదు. అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం పెట్టండి. మీరు మౌలిక సదుపాయాలు పెంచండి, పెట్టుబడులు పెంచండి, సంపద పెంచండి, ఉపాధి కల్పన చేయండి, ఆదాయాలు పెంచండి. అది ప్రాస్పెరిటీ. 20 ఏళ్ల క్రితం లేనిది ఇవాళ మనకి ఫోన్లు లేవు. పూర్వం 30 ఏళ్ల క్రితం ఉంది. పూర్వం కరెంట్ వచ్చేది కాదు. సంపద అంటే ఇది. ఫోన్లు అందరికీ అందినాయా? కరెంట్ అందరికీ ఉందా? అందరికీ మంచి గుడ్డలు అందుతున్నాయా? అందరికీ మంచి పౌష్టికాహారం లభిస్తుందా? అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుందా? అందరికీ మంచి విద్య లభిస్తుందా? అందరికీ ఎదిగే అవకాశాలు ఇస్తున్నాయా? పర్యావరణాన్ని కాపాడుతున్నామా? అందరికీ మంచి ఉపాధి, దాంతోపాటు మంచి ఆదాయాలు వస్తున్నాయా? ఇది సంపద. సంపద వస్తువుల నుంచి, సేవల నుంచి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రాదు, ఎమ్మెల్యేల నుంచి సంపద రాదు. సంపద వచ్చేది సామాన్యులు కష్టించి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సంపద.
ఆ వస్తువులు సేవలు మన అవసరాలను తీరిస్తే మనకు అవసరాలు తీరుతున్నాయి, మన స్థాయి పెరుగుతోంది. దానివల్ల వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, దానివల్ల పేదరికం పోతుంది. అది సైకిల్. అంతేగాని సంపద ప్రభుత్వోద్యోగుల నుంచి రాదు, సంపద ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి రాదు. సంపద ప్రజల నుంచి, ప్రజల కష్టం నుంచి, ప్రజల ఉత్పత్తి నుంచి వస్తుంది. ఆ ప్రజలను అవమానించి సంపద సృష్టించని వాళ్ళు సంపద మొత్తం దోచుకోవాలంటే సమాజం అంత వాళ్ళగా అల్లటప్పగా ఉందా మీకు? ఈ సామాన్య ప్రజలు మీకు అంత చులకనగా ఉన్నారా మీరు? అది ఆ కెమెరా నడిపే అతను మనిషి కాదా? అతని బతుకులు అక్కర్లేదా? భవిష్యత్తు అక్కర్లేదా? కేవలం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రం మనుషులా? మీరు దేవతలు, మేమంతా రాక్షసులమా? మిమ్మల్ని పోషించి మీకు బానిసత్వంలో ఉన్న మధ్య రాక్షసులమా? మనుషులం కాదా మేమంతా ఈ సమాజంలో? ఎలాంటి విపరీతం! ఇప్పుడు ఈ ఆలోచన లాజిక్, ఒక లాజిక్ అని పదం, లాజికల్ ఎక్స్టెన్షన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఏమిటి? ఇది మీరంతా పనికి మాలిన వాళ్ళు, మీ మా పల్లకీని మోసే బోయిలు, మీ బానిసలు, మేమంతా ఇక్కడ కూర్చున్నాం, మేము పూర్వకాలం రాచరికంలాగా హాయిగా బతికే హక్కు మాది. ఎవరి కోసం హక్కు? అది చేపట్టి అంత తెలుసు. పూర్వం ఫెడరల్ వ్యవస్థ చేసేవాళ్ళు, పని లేకపోతే కొట్టి తీసుకునేవాళ్ళు, ఒక్క పని ప్రజలు జరిగేది కాదు. అలాంటి వ్యవస్థ తీసుకోవాలని ట్రై చేస్తున్నారా మీరు? ఇప్పటికే కొంత అది వచ్చింది గోండా రాజ్యంలో. కాబట్టి ప్రజలకి అర్థం కావడం కోసం విపులంగా చెప్తున్నాను. మనకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం, సంపద అంటే ఏంటో తెలియని తనం, ఇవేమీ తెలియకపోవడం చేత ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఈ మోసం పోవాలి. సమాజంలో శాంతి కావాలి అంటే, రాజకీయంగా స్థిరత్వం కావాలి అంటే, ఆర్థికంగా మనకి సంపద పెరగాలి అంటే మన పంధా మార్చుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళ రాజ్యం వీరభోజ్యం, అధికారంలో ఎవడుంటే ఎవడు, పదవుల్లో ఉంటే, లేకపోతే ఉద్యోగాల్లో ఉంటే, లేకపోతే ఎన్నికైతే వాడు రాజు అన్న భావం నుంచి బయటపడాలి. ఇన్నిసార్లు ఎన్నికల ఫలితాలు చూశాక కూడా, ప్రజలు ఇంత స్పష్టంగా తీర్పులు ఇచ్చాక కూడా వినకపోతే శాంతియుతంగా, ఈ ప్రజలు రేపొద్దున శాంతిని వదిలేస్తే ఎంత ప్రమాదంలో పడతారు మీరు? అది కోరుకుంటున్నాం మనం? ఒక దోపిడీదారుల సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? బడితున్నాడు బరి సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? కాబట్టి వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు లేకపోతే చేసే చేతల పర్యవసానం, కానీ ముందు చూపన్న మనుషులు సమాజంలో మేల్కోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు అయింది అధికారంలోకి వచ్చి, అమరావతి సంపద సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. అమరావతిని ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారని చెప్తున్నారు. అది నిజమైనటువంటి సంపద సృష్టి కింద వస్తుందా? అంటే ఇదేంటంటే కొంచెం మనకి మార్కెట్ వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్గా వస్తుంది. మన స్టాక్ మార్కెట్ ఉంది ఉదాహరణకి, ఇప్పుడు 80,000 దాటినట్టుంది. చాలా చోట్ల ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటాం. వాళ్ళకి ఆ స్టాక్ విలువ ఎంత ఉంది, వాళ్ళకి డివిడెండ్ ఎంత వస్తుంది, లేకపోతే లాభాలు ఎంత వస్తున్నాయి, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇది ఒక స్థాయిని మించి వస్తుంది. ఎందుకని? భవిష్యత్తులో భారతదేశంలో మంచి అభివృద్ధి వస్తుందన్న నమ్మకంతో ఇవాళ రేట్లు ఉంటాయి. సో భూముల రేట్లు అన్నవి అది నిజమైన విలువ కాదు. అది ఎప్పుడు భూమికి సొంతంగా విలువ ఉండదు. భూమికి ఒక చోట భూమి 1000 రూపాయలు కూడా కొనేవాడు ఉండడు, ఇంకో చోట 1 కోటి రూపాయలు కొన్నామన్నా అమ్మేవాడు ఉండడు. ఎక్కడ విలువ వస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో అయితే వచ్చే ఉత్పత్తిని బట్టి, వ్యవసాయ ఉత్పత్తి, ప్రైమరీ ప్రొడక్షన్ ఒక్కటే చాలదు ఆధునిక యుగంలో. అది పూర్వకాలం 1000 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం భూమే, ఇంకేం లేదు. దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడు ఏమైంది? వ్యవసాయేతర రంగాలు ఎప్పుడైతే పెరిగినాయో, పట్టణీకరణ ఎప్పుడైతే జరిగిందో, భవిష్యత్తులో దీనికి విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సంపద సృష్టించగలం. భవిష్యత్తు జరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు పెరుగుతాయి. అంతేగాని ఆ నమ్మకం నెరవేరినప్పుడే సంపద సృష్టించినట్టు. ఈ లోపల సంపద సృష్టి జరుగుతున్న నమ్మకం ఉన్నట్టు. ప్రస్తుతం ఆ నమ్మకం ఉంది. ఒక మోదీ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, లేదా కేసీఆర్ గారు, మరొకళ్ళు, వీళ్ళు గట్టిగా కొన్నైనా సరైన పనులు చేస్తారు, భవిష్యత్తులో అభివృద్ధి పెంచుతారు, ఉపాధి కల్పన జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని నమ్మకం అంటే పెరుగుతుంది. ఆ నమ్మకం పోయింది అనుకోండి, ఒక ప్రభుత్వం ఉంది అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే స్టాక్ మార్కెట్ పోతుంది. ఏమైంది? ఒక్క రోజులో ఏం జరగల. ఈ నమ్మకం ఉన్నప్పుడు రేపొద్దున పెరుగుతుందన్న నమ్మకంతో మనం దానికి సిద్ధంగా ఉన్నాం. మన ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా లేదని కొంచెం గందరగోళం వచ్చింది కొన్ని గంటల సేపు. స్టాక్ మార్కెట్ ఒక్క రోజున పడిపోయింది. మళ్ళీ ఏం పర్లేదు, సుస్థిర ప్రభుత్వం వస్తున్నా మళ్ళీ వారంలో పెరిగిపోయింది. ఈ వారంలో జరిగింది ఏం లేదు. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇలా ఉంటే
ఈ మంచి మార్పులు జరుగుతాయి, మనందరికీ సంపద పెరుగుతుంది. కాబట్టి దానిలో భాగస్వాములై ఇప్పుడు ఇవాళ విలువ పెరిగింది, ల్యాండ్ పెరిగినట్టుగా దీనికి స్టాక్ మార్కెట్ పెరిగింది. అంటే అర్థం ఆ స్టాక్ ఒక్కరోజు అద్భుతం చాలా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉండవో, సంపద పెరగదనుకున్నారో స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఈ భూములు కూడా అంతే. కాబట్టి సంపద సృష్టి జరిగిందని కాదు, జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని మనం గుర్తించి అమలు చేయాల్సిన బాధ్యత మనది. అంతేగా డబ్బంతా పందారం చేసి ఉద్యోగుల పెన్షన్లు పాత పద్ధతులు తీసుకొచ్చి దేశాన్ని వలకడు చేసాం అనుకోండి, ఈ మొత్తం కూలిపోతుంది. ఈ 30 రోజుల గుడ్ విల్ అయితే ఒకటి క్రియేట్ చేసినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. ఏంటంటే గత ప్రభుత్వం ఎంత దుశ్చర్యలకు పాల్పడింది, మూర్ఖ పాలన పాల్పడింది అంటే అది పోవాలని కోరుకున్నారు ప్రజలు. అంత అంత గట్టిగా అన్ని వర్గాలు కలిసి మరి ఎక్కడ వీలుంటే అక్కడ ఓడించే పరిస్థితి ఉండదు కదా. 2, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఆ ప్రతిష్ట ఉన్నది. ఆయన సంపద సృష్టికి కీలకమైన వ్యక్తి. ఆయన నిరంతరం ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, పారిశ్రామికీకరణ, టెక్నాలజీ తీసుకురావటం, ఒక మంచి మరి పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, కేఆర్ మోటార్స్ లాంటి వాటిని తీసుకురావడం మనం గతంలో ఊహించామా? ఒక అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ మనకి ఎక్కడ వెనకబడ్డ అనంతపురం జిల్లాలో వస్తుందని ఊహించామా? అలాంటి గట్టిగా ప్రాణం పెడతాడు ఆయన. ఆయనకి తపన ఉన్నది. ఆయన పట్ల అంతర్జాతీయ సమాజానికి, దేశంలో సమాజానికి నమ్మకం ఉన్నది. కాబట్టి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. దాంతో కొంత జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలుపుకుని దానికి తగ్గట్టు పనులు చేయాలి. దానిలో ఒకటి ఆర్థిక క్రమశిక్షణ ఒక కీలకమైన అంశం, పెట్టుబడుల ప్రోత్సాహం మరో కీలకమైన అంశం, మౌలిక సదుపాయాల కల్పన ఒక కీలకమైన అంశం, చట్టబద్ధ పాలన ఒక కీలకమైన అంశం, విద్యని ఆరోగ్యాన్ని నిజంగా బాగు చేయడం, ఊరికే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, విద్యలో కూడా ఖర్చు పెడుతున్నాం. మంచి విద్య ప్రతి కుటుంబానికి అందించి పేద కుటుంబంలో ఉన్న నా పిల్లలు బాగుపడతారు నమ్మకాన్ని కలిగించడం ఒక కీలకమైన విషయం. మంచి ఆరోగ్యం ఒక కీలకమైన విషయం. పట్టణీకరణ అంటే కేవలం మహానగరాలకి పరిమితం కాకుండా ఎక్కడెక్కడ పట్టణాలు వచ్చి లక్షల మందికి ఈ రెక్కాడితో డొక్కాడిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కీలకమైన అంశం. అవన్నీ చేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రజాసేవకులంతా కూడా, ఉద్యోగులంతా కూడా మనం ఎట్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం, ఈ పన్నుల డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు చేద్దామని ఆలోచించాలి. కానీ ఎట్లా తెగబడి దోచుకుందాం, ఎట్లా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎట్లా బస్తీ మీద సవాలని చెప్పి అందాం, రాజకీయ పార్టీలు ఎలాగో తనుకుంటున్నా తిట్టుకుంటున్నా మనం కూడా అలా బూతులు ఎట్లా మాట్లాడదాం, ఇదా పరిపాలన అంటే? ఉద్యోగులు క్రమశిక్షణకు పాల్పడాలి, బాధ్యతతో వ్యవహరించాలి, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేయాలి.